హాయ్ అండి, ఈరోజు వీడియోలో నేను బ్రైడల్ క్రోషా కుచ్చుని ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనం నాట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం 4 చైన్ లాక్, మళ్ళీ 4 చైన్ లాక్, మళ్ళీ 4 చైన్ లాక్. ఇప్పుడు 3 చైన్ వేయాలి. 3 చైన్, ఇప్పుడు 6 చైన్. 1 2 3 4 5 6 చైన్ వేసి మనం స్ట్రైట్గా కాకుండా లోపలికి మనం లాక్ చేసుకోవాలి. ఇప్పుడు 3 చైన్, మనకి బేస్ లైన్ నీట్గా వస్తే ఆర్చ్ నీట్గా వస్తుందండి. 1 2 3 లాక్. శారీ స్ట్రైట్గా చూసుకొని లాక్ చేసుకోవాలి. One, 2 3 స్ట్రైట్గా చూసుకొని మనం లాక్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 4 చైన్. 1 2 3 4. ఇప్పుడు లాక్ చేయాలి. మళ్ళీ 4 చైన్ వేసుకోవాలి. ఇలాగే కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేశాను. ఇప్పుడు 4 4 చైన్ 3 టైమ్స్ వేసాను. 3 చైన్ 6 చైన్ 3 చైన్ 4 చైన్ 4 చైన్ 4 చైన్ 3 టైమ్స్, మళ్ళీ 3 చైన్ 6 చైన్ 3 చైన్. ఇలాగే కంప్లీట్ చేశాను. ఎండకు వచ్చినానండి. ఇప్పుడు లాక్ చేసి కట్ చేసుకోవాలి. 1 టైం లాక్ చేసి ఒక 2 3 చైన్ వేసి మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ లైన్ ఎలా వేయాలో చెప్తాను. స్టార్టింగ్ ఒకసారి లాక్ చేసుకొని ఇక్కడ 4 చైన్ వేసాం. దానికి మనం 4 చైన్ వేసి 4 చైన్ గ్యాప్లో లాక్ చేయాలి. One 2 3 4 చైన్ గ్యాప్లో లాక్ చేయాలి. మళ్ళీ 4 చైన్. 1 2 3 4. ఇప్పుడు నీడల్ పైన 2 టైమ్స్ చుట్టుకొని లోపల నుంచి దారం తీసుకొని నీడల్ పైన 2 టైమ్స్ తీసుకొని లోపల నుంచి 6 చైన్ గ్యాప్ నుంచి మనం 2 టైమ్స్ తీసుకొని మనము ట్రిపుల్ క్రోషా వేసుకోవాలి. ఇప్పుడు బీడ్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇన్సర్ట్ చేసి మళ్ళీ నీడల్ పైన 2 టైమ్స్ లోపల నుంచి దారం తీసుకొని రెండింటిలో ఒకసారి మళ్ళీ రెండింటిలో ఒకసారి మళ్ళీ బీడ్ యాడ్, మళ్ళీ 2 టైమ్స్ చుట్టుకొని లోపల నుంచి దారం తీసుకొని రెండింటిలో ఒకసారి మళ్ళీ
బీడ్ యాడ్ చేసుకోవాలి. బీడ్ యాడ్ నీడిల్ పైన 2 టైమ్స్ లోపల నుంచి దారం తీసుకొని రెండిట్లో ఒకసారి, రెండిట్లో ఒకసారి, రెండిట్లో ఒకసారి, మళ్ళీ బీడ్ యాడ్, మళ్ళీ 2 టైమ్స్ చుట్టుకోవాలి. లోపల నుంచి దారం తీసుకొని రెండింటిలో ఒకసారి, రెండింటిలో ఒకసారి, రెండింటిలో ఒకసారి త్రిబుల్ క్రోషా వేసుకోవాలి మనం. ఇప్పుడు బీడ్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ నీడిల్ పైన 2 టైమ్స్ లోపల నుంచి దారం తీసుకొని రెండింటిలో ఒకసారి, రెండింటిలో ఒకసారి, రెండింటిలో ఒకసారి. ఇప్పుడు మళ్ళీ బీడ్ యాడ్, మళ్ళీ పైన 2 టైమ్స్ దారం చుట్టుకొని లోపల నుంచి దారం తీసుకొని రెండింటిలో ఒకసారి, రెండింటిలో ఒకసారి, రెండింటిలో ఒకసారి మళ్ళీ బీడ్ యాడ్ చేసుకోవాలి. బీడ్ యాడ్ చేసుకొని బీడ్ ఇన్సర్ట్ చేయాలి. మళ్ళీ నీడిల్ పైన 2 టైమ్స్ చుట్టుకొని 3 టైమ్స్ ఉంటుంది. లోపల నుంచి దారం తీసుకొని రెండింటిలో ఒకసారి, మళ్ళీ రెండింటిలో ఒకసారి, మళ్ళీ రెండింటిలో ఒక్కసారి తీసుకొని ఇప్పుడు మళ్ళీ బీడ్ యాడ్ చేయాలి. ఇప్పుడు నీడిల్ పైన 2 టైమ్స్ లోపల నుంచి తీసుకొని త్రిబుల్ క్రోషా వేసుకోవాలి. మళ్ళీ బీడ్ యాడ్, బీడ్ యాడ్, నీడిల్ పైన 2 టైమ్స్ చుట్టుకొని లోపల నుంచి దారం తీసుకొని రెండింటిలో ఒక్కసారి, రెండింటిలో ఒక్కసారి, మళ్ళీ రెండింటిలో ఒక్కసారి మళ్ళీ బీడ్ యాడ్ చేసుకోవాలి. లోపల నుంచి దారం తీసుకొని రెండింటిలో ఒకసారి, రెండింటిలో ఒకసారి, రెండింటిలో ఒక్కసారి తీసుకొని ఇప్పుడు కౌంట్ చేసుకోండి. 10 అయినా వేసుకోవచ్చు, 12 అయినా వేసుకోవచ్చు, కానీ నేను 12 వేస్తున్నానండి. బీడ్ యాడ్, నీడిల్ పైన 2 టైమ్స్ లోపల నుంచి దారం తీసుకొని రెండింటిలో ఒకసారి, రెండింటిలో ఒక్కసారి, రెండింటిలో ఒక్కసారి తీసుకోవాలి. మళ్ళీ బీడ్ యాడ్ చేసుకోవాలి. నీడిల్ పైన 2 టైమ్స్ లోపల నుంచి దారం తీసుకొని రెండింటిలో ఒకసారి, రెండింటిలో ఒక్కసారి, మళ్ళీ రెండింటిలో ఒక్కసారి తీసుకోవాలి. ఇప్పుడు 3 చైన్ గ్యాప్లో మనం లాక్ చేసుకోవాలి. చూడండి ఆర్చ్ ఎలా వచ్చింది. మళ్ళీ 4 చైన్, 4 చైన్ లాక్లో మనం లాక్ చేసుకోవాలి.
మళ్ళీ 4 చైన్ గ్యాప్లో మళ్ళీ లాక్ చేసుకోవాలి. మళ్ళా 1 2 3 4 లాక్ చేసుకోవాలి. ఇప్పుడు శారీ ఫుల్ మొత్తం ఇలాగే చేసుకోవాలి. నీడిల్ పైన 2 టైమ్స్ తీసుకొని లోపల నుంచి దారం తీసుకొని రెండింటిలో ఒకసారి తీసుకొని బీడ్ యాడ్ చేసుకోవాలి. శారీ మొత్తం మనం ఇలాగే చేసుకోవాలి. కంటిన్యూ చేసి చూపిస్తానండి. ఇలాగే కంటిన్యూ చేయాలి. శారీ మొత్తం చేసి చూపిస్తాను. చూసారు కదా, ఫుల్ వేసాను, ఎండ్కి వచ్చాను. ఇప్పుడు మనం లాక్ చేసుకోవాలి. 4 చైన్ వేసి నేను 4 చైన్ గ్యాప్లో లాక్ చేస్తున్నాను. ఇప్పుడు కట్ చేసుకొని కుచ్చులు ఎలా ఉందో చూపిస్తానండి. చూసారు కదా, నేను 12 బీడ్స్ వేసానండి. మీరు కావాలంటే 10 అయినా వేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 400 to 450 చార్జ్ చేయొచ్చు. చూసారు కదా శారీ మొత్తం.